హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మేము సాటర్డే సండే మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేసామన్నది చూపిస్తున్నాను, చూసేయండి. సో సాటర్డే మార్నింగ్ అయితే చట్నీ కోసం ఫస్ట్ అయితే పల్లీలు అండ్ పచ్చిమిరపకాయ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇడ్లీ పొయ్యి మీద వేసేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకొని తాలింపు వేసుకొని టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా తర్వాత లంచ్లోకి ఆ రోజు నేను క్యాబేజ్ కర్రీ చేశాను అనమాట. ఆ రోజైతే కొంచెం క్లీనింగ్ పనులు ఉన్నాయి. సో కర్రీ ప్రిపేర్ చేసుకొని పీస్ఫుల్గా అవన్నీ చేసుకుందామని చెప్పేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. మధ్య మధ్యలో కొంచెం జాంకాయలు అలా ఉంటే అవి తిన్నామన్నమాట. సో కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొంచెం క్లీనింగ్ వర్క్స్ ఉంటే అవి చేసేసుకొని అండ్ అలానే కిచెన్ దగ్గర స్టవ్ దగ్గర మొత్తం కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటే అది కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము అండ్ మా కజిన్స్ కొంచెం గోల్డ్ స్కీమ్ ఏదన్నా కడదాము అని చెప్పి కొన్ని గోల్డ్ షాప్స్ అయితే విజిట్ చేసాము. సాటర్డే అయితే ఆ పని అవ్వలేదు. సరే ఇంకా సండే మళ్ళీ వెళ్దాంలే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. లేట్ అయిపోయింది. ఇంకా సండే మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేస్తున్నాను అండ్ నా దగ్గర కొంచెం క్యారెట్స్ ఉంటే అవి కూడా కొంచెం తురుముకొని ఇంకా కొంచెం ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని దోశ పైన వేసుకొని తిన్నామన్నమాట. అండ్ ఇవైతే మిల్లెట్స్తో చేసిన దోశలండి. సో దీని డీటెయిల్డ్ రెసిపీ నేను ఇంకొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను. అండ్ నేనైతే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వీకెండ్స్లో టైం ఉన్నప్పుడు ముందే కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. దీనివల్ల నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలాగా కొంచెం హడావిడి లేకుండా అయిపోతుంది అన్నమాట వంట. అండ్ ఆ రోజు లంచ్లోకి అయితే నేను చికెన్ కర్రీ అండ్ లైట్గా కొంచెం బగారా రైస్ లాగా చేశాను అనమాట. సో లంచ్ అయితే చేసేసి మేము మళ్ళీ గోల్డ్ షాప్స్కి వెళ్ళాము స్కీమ్ కోసం. సో మేమైతే హారం తీసుకుందామని చెప్పి స్కీమ్ కోసం చూద్దామని చెప్పేసి వెళ్ళాము. స్కీమ్లో అయితే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా అని చెప్పి. బట్ కానీ మాకు చూసిన ప్రతి షాప్లో కూడా కొంచెం వ్యాట్ అదంతా కొంచెం ఎక్కువే అనిపించింది. సో ఇంటికి వెళ్ళి డిసైడ్ చేసుకొని చూద్దాంలే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మ్యాండేటరీ టీ అయితే తాగాలి కదా. సో టీ అయితే చేసుకొని తాగేసాము. దాని తర్వాత నాకు ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటే ఇంకా కొంచెం సేపు లాగిన్ అయ్యి అది ప్రిపేర్ అయ్యాను అనమాట, ఒక 1 hour. సో ఇదండి మా వీకెండ్ గోలా. అండ్ వీకెండ్స్ ఎప్పుడు ఇంతే ప్రొడక్టివ్గా ఉండవు, చాలా లేజీగా కూడా గడిచిపోతాయి కొన్ని. నెక్స్ట్ టైం అయితే ఆ వ్లాగ్ కూడా చేసి పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.